నాయకత్వ లక్షణాలు అప్పచెప్తారు. ఇది జరుగుతూనే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. కాకపోతే ఇదివరకు ఏంటంటే దీంట్లో ఉండటాన్ని గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఆ సంఖ్య తగ్గుతోంది. నేను అబ్జర్వ్ చేసిన మావోయిస్టులో చాలా మందిలో వాళ్ళ వ్యక్తిగత సమస్యల కారణంగా మావోయిస్టు పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ. ఈ ఉద్యమ స్ఫూర్తి ఆ తర్వాత వీళ్ళు చెప్పింది వింటం తప్పించి ప్రపంచం అట్లాంటిది ఇట్లాంటిది మనోళ్ళంతా ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అన్నది వీళ్ళ సొంత భావజాలం తక్కువ అనమాట. చాలా వరకు ఇళ్ల దగ్గర గొడవలకు గురైన వాళ్ళు, వివక్షకు గురైనటువంటి వాళ్ళు, లేకపోతే ఇంట్లో అవమానాలకు గురైనటువంటి వాళ్ళు, ఊళ్ళో అందరి చేతన తిట్టించుకున్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు అందరూ మావోయిస్ట్ పార్టీలో దూరతం ఎక్కువ ఉండేది అనమాట. వాళ్ళకి అక్కడ క్రమశిక్షణ నేర్పుతున్నాం మేము అని చెప్పేసి ఆ రూట్లో ఇక్కడ కాకపోతే ఈ ఏరియా వాడిని తీసుకెళ్లి వేరే ఏరియాలో వేయడం అట్లా నడుస్తూ వచ్చింది ఇంతకాలం. ముందు రిక్రూట్ సంఖ్య తగ్గిపోయింది బాగా. పెత్తనాన్ని అంగీకరించరు, అలాగే ఈ సమాజంలో కొన్ని జరిగే వాటిని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, దానివల్ల మావోయిస్టులుగా మారుతారు అనేది ఇప్పుడు ఏకంగా మొత్తం దాని మీద ఉక్కుపాదం మోపడం అంటే భవిష్యత్తులో నక్సలిజం మావోయిజం కంప్లీట్ గా నిర్మూలన అయిపోతుందా? నిజంగా ప్రభుత్వం తలుచుకుంటూ చేయగలుగుతుందా? ఇక్కడ వీళ్ళు చెప్పిన సైద్ధాంతిక పోరాట వైఫల్యాన్ని వాళ్ళే ఆత్మసమీక్ష చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరూ మేము మేధావులే అంటారు, డాక్టర్లు, ప్రొఫెసర్లు చాలా మంది ఉన్నారు. మా సిద్ధాంతం గొప్పదని కాకుండా సిద్ధాంత ఆచరణలో ఉన్న లోపాన్ని ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏంటంటే నువ్వేమన్నావు, పెట్టుబడిదారీ సమాజానికి వ్యతిరేకం అన్నావు, ప్రజలు దాంతో నాశనం అయిపోతారన్నావు. నువ్వు చెప్పే దేశాలన్నీ ఇప్పుడు పెట్టుబడిదారీ విధానాన్ని ఆహ్వానించాకనే బాగుపడ్డాయి. నెంబర్ 1. నెంబర్ 2, మన దేశంలో వీళ్ళు చెప్పిన ఆ సామ్యవాద సిద్ధాంతం, రష్యా సిద్ధాంతం